ఎన్ని రోజులు నీ కేసు గురించి రేగి పగలు తేడా లేకుండా తిరిగింది, నీకోసం పడిగాపులు కాసింది. కనీసం నువ్వొచ్చాక అయినా అక్క ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి తారుమారైపోయింది. అక్కకి పాపం ఎప్పుడూ కష్టాలే. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నదే లేదు. అయితే పిల్లల గురించి ఆలోచన లేదా మీ గురించి, అంతేకాని తన గురించి తానెప్పుడూ ఆలోచించుకోలేదు. మీ అందరి సంతోషంలోనే తన సంతోషాన్ని చూసుకునే పిచ్చిది మా అక్క. ఆఖరికి ఆ మృణాలిని గారు అక్క ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని కేసేస్తే తను లేకపోతేనైనా మీ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని బయటకు వచ్చేసింది. పిల్లలు ఎప్పటికైనా ఆ ఇంట్లో వాళ్ళే అని వాళ్ళు గుర్తించాలని స్వచ్ఛందంగా కేసు విరమించుకుని ఇంటి నుంచి వచ్చేసింది. పోనీ ఎక్కడైనా సుఖంగా ఉండనిచ్చారా అంటే అదే లేదు. ఒకసారి యాక్సిడెంట్ ప్రయత్నం జరిగింది, ఇంకోసారి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాణి? చెప్పనివ్వండి, ఏమైంది? అందరికీ తెలుస్తుంది కదా. మేమా ఓనర్తో ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయలేమోనంటే మీ అక్కని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడితే మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని అక్కని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎదురు తిరిగిన నా భర్త మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు బాబా. వాట్? శ్రీధర్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారా? అవును సార్. ఉండు బాబా, ఆ కేసు పేపర్స్ చూపిస్తాను. ఈ కేసులు, ఈ గొడవలు ఇవన్నీ వింటుంటేనే ఆ ఝాన్సీ ఎలా భరిస్తుందా అనిపిస్తుంది. ఇదిగో, అక్క 2 రోజుల క్రిందట ఆయనకి తెచ్చిన బెయిల్ పేపర్స్. ఎల్లుండి కోర్టులో కేసు హీరింగ్ ఉంది. ఇలా అందరి గురించి పోరాటం చేయడం తప్ప పాపం తనకి ఇంకేం తెలీదు. ఇప్పుడెక్కడుందో ఏంటో. రాణి ఊరుకో, ఏం కాదు. తన మీద ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు నాకొక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? ఒకసారి యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది, కానీ చేసిన వాడు మంచివాడనే చెప్పింది, అంతే. మిగతా విషయాలు ఏమీ చెప్పలేదు. ఏం చెప్తుంది బావా? ఎవరి గురించి అని చెప్తుంది? అక్క అందరి గురించి ఆలోచిస్తుంది. అందరూ మంచి వాళ్ళని అనుకుంటుంది తప్ప ఎవరి గురించి చెడుగా ఆలోచించదు. రాణి, ఝాన్సీ చెప్పకపోయినా నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఉంటే కనీసం నువ్వైనా నాతో చెప్పు. చెప్పమ్మా, ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదంటే తను ఇక్కడి నుంచి కోర్టుకు బయలుదేరేటప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా తిరిగారా? రాణి, మనకి ఏ చిన్న క్లూ దొరికినా ఝాన్సీని కనిపెట్టడం చాలా ఈజీ అవుతుంది. చెప్పు రాణి, ప్లీజ్. పర్లేదు రాణి, చెప్పు, నో ప్రాబ్లం. ఏంటమ్మా మా వైపు చూస్తున్నావు? మా మీద ఏమైనా అనుమానంగా ఉందా? పర్లేదమ్మా, మా మీద ఉన్నా కూడా చెప్పు. అయ్యా, దానికేం తెలుసు? దాని పిచ్చి అనుమానాలు తప్ప. అదే తాతయ్య నేను అడుగుతున్నాను, ఆ అనుమానమే ఎవరి మీద అని. రాణి, నువ్వు భయపడకు ప్లీజ్.
నువ్వు చెప్పే చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. మీ అక్కన ఆపదలో నుంచి బయటపడేయచ్చు. ప్లీజ్ ఏదున్నా మొహమాటం లేకుండా చెప్పేసే. సరే రాణి, నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. నువ్వు చెప్పడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. బావా, అక్కకేం కాదు కదా? అక్క జాగ్రత్తగా వస్తుంది కదా? రాణి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ అక్కకి ఏమీ కాదు. ఇది నా మాట. సరే,